Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC 2026 exam preparation series. ఈ వీడియోలో మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దాము. మీ అప్కమింగ్ షిఫ్ట్స్కి చాలా ఇంపార్టెంట్. అన్ని మోడల్స్ నేను కవర్ చేస్తున్నాను ఒక్కొక్క వీడియోలో. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాను మ్యాథ్స్. ఈ టాపిక్స్ కాకుండా అదర్ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అది కూడా చూడండి. ఫస్ట్ ఇది మనం ఫినిష్ చేసేసి తర్వాత చూడని వాళ్ళు ఆ లెక్చర్ని కూడా చూడండి. షార్ట్ కట్స్ చెప్పి నేను మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అక్కడ డిస్కస్ చేశాను. సో ఈ లెక్చర్ బిగిన్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మీన్, మీడియన్ అండ్ మోడ్ కనుక్కోవాలి ఈ డేటాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీన్ అంటే సింపుల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే కదా. సో సమ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది 5 + 3 8, 1 2 3 4 8s ఉన్నాయి. సో 32. నెక్స్ట్ 10 ఉంది, సో 42. నెక్స్ట్ 7 7 14. సో 4 + 2 6 56 ఉంది. సమ్ ఏమో 56 వచ్చింది. మీన్ ఎక్స్ బార్ అనుకుందాము. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 56 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9, ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది. 9 6 are 54.20 వస్తుంది. 9 2 are 18, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీన్ ఎంత వస్తుంది మనకు, 6.22 అరౌండ్ వస్తుంది. నెక్స్ట్ మీడియన్ కనుక్కుందాం. మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, అందరికీ తెలుసు. ఈదర్ ఈ డేటాని అసెండింగ్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ఎలా చేసినా, డిసెండింగ్లో చేసినా కూడా ఒకే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ అరేంజ్ చేసుకుందాం. 2 తర్వాత 3 తర్వాత 5 2 times ఉంది. తర్వాత 7 1 time ఉంది. 8 2 times ఉంది. తర్వాత 10 సరిపోయిందా, 4 నో సరిపోలేదు. 2 3 5 5 8 8 8. ఓకే, సో 3 8s ఉన్నాయి కదా. సో ఇలా రాసుకున్నాక ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది కాబట్టి మిడిల్ మోస్ట్ వాల్యూనే మన మీడియన్ అవుతుంది అనమాట. సో మిడిల్ మోస్ట్ వాల్యూ ఏమవుతుంది, 4 ఇటుపక్క 4 ఇటుపక్క. సో మిడిల్ మోస్ట్ వాల్యూ ఈజ్ 7. సో మీడియన్ ఈజ్ 7. మీన్ ఎంత వచ్చింది మనకు, 6.22 వచ్చింది. మోడ్ ఏమవుతుంది, మోడ్ అంటే మనందరికీ తెలుసు మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్, మోస్ట్ రిపీటెడ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రిపీట్ అయింది ఏది అంటే 8 అనేది చూడండి, 3 times రిపీట్ అయింది. సో మోడ్ ఏమవుతుంది, 8 అవుతుంది. అర్థమైంది కదా, చాలా సింపుల్. నెక్స్ట్ సింపుల్ నుంచి కొంచెం డిఫికల్ట్గా వెళ్ళేంత వరకు వెళ్దాము. ఈ క్వశ్చన్ చూడండి, ముందు ఇచ్చిందేమో అన్గ్రూప్డ్ డేటా, ఇది వచ్చి గ్రూప్డ్ డేటా. సో దీనికి మనము మీన్ కనుక్కోమన్నారు. మీన్ జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి. సో మీన్ కనుక్కోవాలి అంటే ఈ టేబుల్తో పాటు ఇంకొక 2 columns మనం ఫిల్ చేసుకోవాలి. సో ఈ కాలంలో ఏం చేద్దాము అంటే మిడిల్ వాల్యూ చూద్దాం. మిడిల్ వాల్యూ ఏమవుతుంది, సో 0కి 10కి మిడ్ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. 10కి 20కి మిడ్ వాల్యూ 15, 20 30కి మిడ్ వాల్యూ 25, 30 40కి మిడ్ వాల్యూ 35, 40 50కి మిడ్ వాల్యూ 45. మిడ్ వాల్యూస్ వచ్చిందా, దీన్ని xi అనుకుందాం. xi. సో ఇక్కడ ఇది వచ్చి నెంబర్ ఆఫ్ టీచర్స్ వచ్చి ఫ్రీక్వెన్సీ fi. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ xi అండ్ fi ప్రోడక్ట్ చేద్దాం. fi xi. 15 3s are 45, 15 into 10 150, 25 6s are 300, 35 4s are ఎంత వస్తుంది, 4 5s are 20, 4 3s are 12, 13 14, 140 అరౌండ్, 45 2s are 90. సో ఇవంతా వచ్చింది కదా fi xi. ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొత్తం నంబర్స్ని సమ్ చేయాలి. అలా సమ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సిగ్మా fi xi ఏమొస్తుంది అంటే 545 వస్తుంది. అండ్ ఆల్సో డివైడెడ్ బై మీన్ కనుక్కోవాలంటే డివైడెడ్ బై సిగ్మా fi అంటే ఈ ఫ్రీక్వెన్సీ అంతా యొక్క సమ్. ఈ ఫ్రీక్వెన్సీ సమ్ ఎంత వస్తుంది మనకి, అరౌండ్ 45 సంథింగ్ ఏమో వస్తుంది. సారీ 25.
సో మీన్ ఫార్ములా ఏంటి, మీన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. సో మీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ 21.8 రావాలి ఆన్సర్. అది నెక్స్ట్ ఇది చూడండి, ఇలా ఇచ్చేస్తారు, వాళ్ళే అన్నీ ఇస్తారనమాట. మళ్ళీ ఏం కనుక్కోమంటున్నారు, విడ్త్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అన్నారు. మోడల్ క్లాస్ అంటేనే ఇక్కడ మోడ్ ఇచ్చి ఉంటారు, విడ్త్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటే హెచ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, సెట్ ఆఫ్ డేటా ప్రెజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ దే రిప్రజెంటేటివ్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ అ మోడ్ ఆఫ్ 48.5. సో మోడ్ ఫార్ములా ఉంది కదా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు FM మైనస్ F1 బై 2FM మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్, ఇక్కడ ఎల్ ప్లస్ వస్తుంది ముందు, ఎల్ ప్లస్ FM మైనస్ F1 బై 2FM మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చారు, హెచ్ కనుక్కోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, FM ఏమవుతుంది, మోడ్ ఏమో 48.5 ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఎల్ ఇచ్చారు 46.5 ప్లస్ ఎఫ్ఎం ఎంత, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 34, ఎఫ్ఎం మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ జస్ట్ ప్రిసీడింగ్ అది వచ్చి F1 అనమాట. సో దట్ ఈస్ 32 డివైడెడ్ బై 2 ఇంటూ 34 మైనస్ 32 మైనస్ సక్సీడింగ్ మోడల్ క్లాస్ F2 అవుతుంది, అది 25 ఇంటూ హెచ్ కనుక్కోవాలి. సో హెచ్ వాల్యూ మనకి 11 రావాలి. మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఫార్ములా ఇచ్చాను జాగ్రత్తగా చూడండి. సో ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మీడియన్ కనుక్కోవాలి, ఇలా ఇచ్చారు క్లాస్ ఇంటర్వెల్. సో 0 to 10, 10 to 20 ఇలాగా. మీడియన్కి ఫార్ములా ఏంటి, డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఎన్ వచ్చి టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు టోటల్ ఫ్రీక్వెన్సీ ఇది ఉంది కదా, వీటన్నిటి యొక్క సమ్ అనమాట. మనకి ఎంతో 45 వస్తుంది, దీని యొక్క సమ్ 45 or 47 సంథింగ్ వస్తుంది. సో అది వాల్యూ ఎన్. సో L1 అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఎలా కనుక్కోవాలి మీడియన్, ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ని అంతా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను, 7, 8, 9, 11, 12. సో మన మీడియన్ క్లాస్ ఏమవుతుంది, 9 పైన ఉన్న క్లాస్ అవుతుంది. సో దట్ ఈస్ 9 పైన ఉన్న క్లాస్ ఏంటి, 20 to 30. సో 20 to 30లో L1 అంటే లోవర్ బౌండరీ, సో 20, L1 ఈక్వల్ టు 20 లోవర్ లిమిట్. ఎఫ్ వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, మనకి ఏమొచ్చింది 9 వచ్చింది, L1 ఏమో 20 వచ్చింది. నెక్స్ట్ హెచ్ వచ్చి సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అంటే ఏంటి, విడ్త్ అనమాట. 0 to 10, 10 కదా, 10 మైనస్ 0 10, 10 to 20, 20 మైనస్ 10, 10 అంటే ఏ క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నా సేమ్ విడ్త్ ఉంటుంది. సో ద విడ్త్ ఈజ్ 10, దట్ ఈస్ హైట్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇప్పుడు మోడల్ ఫ్రీక్వెన్సీ మనం కనుక్కునేసాం 9. సో ఈ 9కి ముందు ఉన్న వరకు అన్నిటి ఫ్రీక్వెన్సీస్ యొక్క సమ్ ఇస్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ ముందు ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఏమేమి, 8, 7 ఉన్నాయి, 8 + 7 15. సో ఈ వాల్యూస్ అన్నీ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 265/9 వస్తుంది. సో ఇది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, మీరు ఏం అర్థం చేసుకోవాలి, సో అప్కమింగ్ షిఫ్ట్స్లో ఈ మోడ్ అండ్ మీడియన్ యొక్క ఫార్ములాస్ ఫర్ గ్రూప్డ్ డిస్ట్రిబ్యూషన్ డేటా ఉంటుంది కదా, దానికి చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇలానే ఇచ్చాను, సింపుల్ టు కొంచెం ఇలా అప్లై చేసేలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో జాగ్రత్తగా ఈ ప్రాక్టీస్ చేయండి, సేమ్ నేను ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. I hope you like this video. Thank you so much for watching till the end. God bless you all. Jai Hind.